అంటావు కదా, నీకేమైంది, నీ వయసు ఎంత, నీ గేజ్ ఎంత? వాడికి ఏదో బ్రెయిన్ సరిగ్గా పనిచేయగా చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ కానీ లోకేష్ ఇచ్చే స్క్రిప్ట్ ఎలా పడితే అలా చదువుతాడు, ఈయన కల్పించుకుని చెప్తాడు. కానీ వీడికి TV5 వాడికి ఎక్కడ దొరకనట్టుగా 36 నిమిషాలు మాట్లాడితే అది ఎక్కడ కనపడినట్టుగా ఈ టైటిల్ పెట్టాడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున ఈ ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో స్త్రీల పట్ల ఎలాంటి సంస్కృతి, ఎలాంటి భాష, ఎలాంటి చర్యలు, ఎలాంటి కార్యాలు చేస్తున్నారనేది మీ ముందుకు చెప్పడానికి వచ్చాను. ఈయన చూడడానికి పెద్ద మనిషిలాగాను, ఉండడానికి సంసారులాగాను ప్రవర్తిస్తాడు. అసలు మీడియా ముందుకు వచ్చే మాటలు మాట్లాడేటప్పుడు జగన్ రెడ్డి, రోజా, గాలి, ముండా, ఏంది మాటలు, నీ వయసు ఎంత, నీ గేజ్ ఎంత, ఏమైందిరా అని అంటావు కదా, నీకేమైంది? మాట్లాడేటప్పుడు తెలియట్లేదా? స్వరం తెలియట్లేదా? స్పష్టత తెలియట్లేదా? నీలాంటి కూతురేగా నీకు కూతురుకున్నటువంటి వయసు. అలాంటి మనిషిని పట్టుకుని ఒక జడ్జి స్థానంలో ఒక వ్యవస్థను నడిపారు. అలాంటి ఆమెను పట్టుకుని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఆ భానుప్రకాష్ గారు చూస్తేనే రోజా గారిని పట్టుకుని 2000 రూపాయలు ఇస్తే ఏ పని చేస్తుందని చెప్పి మాటలు. ఇలాంటి సంస్కృతి మీరు నేర్పేటటువంటి ఈ కార్యక్రమాల కూటమి ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఆడవారి పట్ల ఉన్నటువంటి నైతిక హక్కు కానీ, ఆడవారిని పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఇదేనా మీ కూటమి ప్రభుత్వానికి? ఏమైందిరా నీకు? చెప్పు రాష్ట్ర ప్రజలకి. మైండ్ పోయిందా? చిప్పు పోయిందా? బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదా అని అడుగుతున్నారయ్యా. ఆన వెంకటరామరెడ్డి గారు నిన్నే అడుగుతున్నారు. ఏమైందిరా అంటావుగా, నీకేమైంది? కూతురు వయసుని పట్టుకున్న ఆవుని ఎలా మాట్లాడుతున్నావు? వాడికి ఏదో బ్రెయిన్ సరిగ్గా పనిచేయగా చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ కానీ లోకేష్ ఇచ్చే స్క్రిప్ట్ ఎలా పడితే అలా చదువుతాడు, ఈయన కల్పించుకుని చెప్తాడు. కానీ వీడికి TV5 వాడికి ఎక్కడ దొరకనట్టుగా 36 నిమిషాలు మాట్లాడితే అది ఎక్కడ కనపడినట్టుగా ఈ టైటిల్ పెట్టాడండి. ఇదేనా స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవం? ఇదేనా మీ జర్నలిజం? ఇదేనా మీ రాజకీయం? గాలి ముండ మాట్లాడుకు ఇదా? ఎంత నిబద్ధత స్త్రీలంటే అంత అవయవం ఉన్నదా? బాలకృష్ణ గారు ఈ సినిమాలో డైలాగులు చెప్తాడు కదా, స్త్రీ అంటే ఇది, స్త్రీ అంటే శక్తి. సినిమాలకు కన్నా రియాలిటీలో కూడా రావాలి. మన గాంధీ గారు ఏం చెప్తారు? ఆడవారికి అర్ధరాత్రి తిరిగితేనే స్వతంత్రం వచ్చినట్టు. ఏది తిరగనిస్తున్నారా? ఎన్ని అత్యాచారాలు, ఎన్ని మానభంగాలు, ఇవి కనబట్టలేదు నీకు? అసలు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడిస్తున్నారా స్త్రీల్ని మాట్లాడేయట్లేదు. చూడడానికి కూడా అసభ్యకరంగానటువంటి మాటలు. అసలుకి ఎంత హేళంగా. భానుప్రకాష్ 2000 రూపాయలు ఇస్తే ఎలాంటి పని ఏం చేస్తుందని చెప్పండి, రోడ్డు మీద తిరిగిద్దా అంటారు. ఇదే మాటలు. రోజా గారిని పట్టుకుని, రోజా గారు అంటే ఇంటి లోపలే రాజకీయం చేస్తారు, ఇంటి బయటకు వస్తే ఒక తల్లిలా చూస్తారని చెప్పి చాలామంది ఆ జబర్దస్త్లో కొంతమంది చాలామంది బయటకు వచ్చి చెప్పడం జరిగింది. కొంతమంది ఉన్నారని కూడా చెప్పింది రోజా గారు. చాలామందికి నేను చేసిన సేవను మర్చిపోయి నన్ను హేళనపరుస్తున్నారు, వారికి కూడా మంచి జరగాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి రోజా గారు. అలాంటి ఆమెను పట్టుకుని ఎలా మాట్లాడాలనిపిస్తుంది మీకు? ఇదా మాటలు అంటే? మీకు ఎవరైనా మాట్లాడితే అలా రాసేస్తారా? మీకు ఎవరైనా సమాధానం కౌంటర్ ఇస్తే వారిని ఏమాటైనా అంటారా? రాజకీయంగా స్త్రీలు ఎదగడానికి లేదా? బీసీ ఎస్టీ మైనార్టీలు ఎవరు రావడానికి లేదా? అంటే మీ పిల్లలు మాత్రమే రోడ్డు మీదకి రావాలా? మీరు మాత్రమే రాజకీయాలు చేయాలా? ఇంకెవరు కూడా రాజకీయాలు చేయకూడదా అని అడుగుతున్నారండి ఈ రాష్ట్ర ప్రజలు. ఎంత దుర్మార్గమైన చర్యలు, ఎంత దౌర్భాగ్యమైన మాటలు ఇవా? రాజకీయం చేయమనండి. రాజకీయం అంటే రాజకీయంలా చేయాలి కానీ ఆడవారి మీద, ఇంట్లో వాళ్ళ మీద ఇదే రాజకీయం. అలా కాకుండా ఈయన ఏమన్నాడు మాటలు మీరే వినండి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నగరిలో మా ఎమ్మెల్యే బాను ఈస్ ఫ్రమ్ ఎ వెరీ రినౌండ్ ఫ్యామిలీ. అబ్బా చూసారా, బాను చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడంట. కానీ ఈయన అనొచ్చు రోజా గారిని, ఎంతైనా ఇస్తే రోడ్డు మీద డొల్లాడుతుంది, ఆ డబ్బులు ఇస్తే ఏ పని ఏం చేస్తుంది, ఈ మాటలకి మంచోడు. కానీ మన రోజా గారు ఆడు కౌంటర్ ఇస్తే తప్పు. గాలిముండ ఏం మాటలు అవి? ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు? వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలా?
నీకు మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. చూసావా, గాలికి రాలా నీకులాగా. నువ్వెక్కడి నుంచి వచ్చావు? పైనుంచి వచ్చావా, కింద నుంచి వచ్చావా? అనుమానాలు వస్తున్నాయి మాకు. అంటే నువ్వు మాట్లాడేది సంస్కారవంతమైన సోపు, నువ్వు వాడే త్రిప్లెక్స్. యువతలు వాడేవాళ్ళు నీలాగా మనుషులు కాదా? మీకులాగా ఆడవాళ్ళు కాదా? మీలాగా మహిళలు కాదా వాళ్ళు? మీరు మాట్లాడవచ్చు, ఆడవారి మీద దాడులు చేయొచ్చు, ఆడవారి ఇంటి మీద గాయాలు పరచవచ్చు, హత్యలు చేయవచ్చు, అత్యాచారాలు చేయొచ్చు. యువతలు వాటి మీద మాట్లాడితే కౌంటర్ ఇస్తే గాలి ముండలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలాంటి మాటలు చూడండి. మళ్ళీ ఇంకా చాలా పెద్ద మాట మాట్లాడాడు బాబాయ్. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలే. ఈరోజు భాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే. నగరికి రోజా గారు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారనేది చంద్రబాబుని అడగాలి నువ్వు. చంద్రబాబు నాయుడు గారే, బాబు అమ్మ రోజమ్మ గారు మీకు మంచి ప్రేమ ఉంది, మీరు రాజకీయాల్లో చైతన్యవంతురాలు అవుతారు, మీ యొక్క మాటతో అందరినీ ఆకర్షితులు చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చారు నాన్న చంద్రబాబు నాయుడు గారు. ఆనంద్ గారు మీరు చరిత్ర తెలుసుకోవాలి. అవన్నీ మర్చిపోయి ఎక్కడి నుంచి తిరిగి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని మాట్లాడుతున్నావు. వయసుకు ఉందిగా, పెరిగావుగా, తెలియట్లేదా? ఇలాంటి కూతురికి, నీ కూతురు ఉన్న వయసు ఉందిగా మనకి, అలా మాట్లాడితే ఎట్లా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు నాన్న అంటే వచ్చాడు కదా, అదే ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. చిరంజీవి గారు అనుకుంటూ వచ్చాడు, అదే ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. బాలయ్య బాబు హు హ అన్నాడు కదా. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, చిన్నకేశవరెడ్డి అని చెప్పుకుంటా తిరిగాడు కదా సినిమాలో బాలకృష్ణ. మరి అక్కడి నుంచే వచ్చాడండి. ఆ విషయం నీకు తెలీదా? సాటి మనుషులు కాదా? సాటి ఇండస్ట్రీ వాళ్ళు కాదా? పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా మాట్లాడా? రోజా గారిని అంత మాట అన్నప్పుడు మరి సినిమా ఇండస్ట్రీ ఆమెనేగా. మరి అప్పుడు మరి వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారో ఆమెను అక్కడి నుంచి వచ్చిందనా? నీకు తెలీదా? ఇంకా చాలా మాట్లాడాడు. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, అది చూసారా, గాలి ముండ మాట్లాడు. సార్ మీ వయసు పెద్దది, మీరు రాజకీయ నాయకుల్లో ఉన్నారు, ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఓ పార్టీ కమ్ము కాస్తున్నారు అనే ఉద్దేశంతోనే మేము ఇంకా ఎక్కువగా చెప్పలేకపోతున్నాం. మీకులాగా మేము మాట్లాడవచ్చు, గాలోడా లంబడి కొడక అని మన పటాభి గారు అంటారు కదా, మేము కూడా మాట్లాడవచ్చు. కానీ అది సంస్కారం కాదు సార్. మీకులాగా మాకు ప్రోత్సహించరండి. ఇక్కడ మాకు విలువలు, విశ్వసనీయతలు కలిగినటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఆ వ్యక్తి పరంగానే మేము మాట్లాడతాం. మీకులాగా అన్నీ వదిలేసి ఓ స్త్రీని ఎలా అలా మాట్లాడతాం మాకు తెలియదు సార్. మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడలేం. చూడండి ఇంకా మాట్లాడాడు. నువ్వేం చేసావు? ఫస్ట్లో ఇట్టన్నా ఏమైందిరా అన్న. మరి నిన్ను ఆ మాటలకే ఈ జనాలు కూడా ఏమైంది ఈయనకి, అసలు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కాక జనాలందరూ 23 నిమిషాలు విన్నారు నీ సభలు. ఆడికి ఏది కనబడక టీవీ వాడికి ఈ టైటిల్ పెట్టాడు. ఎంత దుర్మార్గమయ్యా! టీవీ రామూర్తి గారు, టీటీడీ చైర్మన్ గారు, మీ యొక్క పదవిలో ఉన్నతమైన పదవి కూడా మీ వాళ్ళు మీ విలువనెత్తలేదయ్యా. మీ ఛానల్లో, నీదేగా ఛానల్లో, నీకన్నా విలువ అవ్వాలిగా. మరి సాయంత్రానికి సాంబగడు వస్తాడు సూట్ వేసుకు. అక్కడ ఎందుకున్నారు? ఆగలేకపోతున్నారా? నిలబడలేకపోతున్నారా? కూర్చోలేకపోతున్నారా అని బాధతో ఆవేశంతో చెప్తూ ఉంటారు. ఇలా కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల మీద కొట్టుముట్టాడుతున్నారు. అటువంటి సమస్యల మీద దృష్టి పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.